ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగులో ఉపవాచకంలో భాగంగా మనకు యాత్రా రచనను ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాత్రా రచన రచయిత ముద్దు రామకృష్ణయ్య గారు రచించినటువంటి నా ప్రథమ విదేశ యాత్ర అనే యాత్రా రచన దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే నిబద్ధత విద్యార్థులకు అవసరమనే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగాన్ని మనకు అందించారు. ముందుగా మనం యాత్రా రచన అంటే ఏమిటో తెలుసుకుందాం. మనిషి సహజ ప్రవృత్తి అయిన సంచారం వల్ల అనేక ప్రదేశాలు సందర్శిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో తను పొందిన అనుభూతులను, అనుభవాలను అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తూ రాసేటువంటి రచనని మనము యాత్రా రచన అని అంటాం. మన సాహిత్యంలో తెలుగు కవులు, రచయితలు ఆయా ప్రదేశాలు సందర్శించినప్పుడు వారు పొందిన అనుభూతులను, అనుభవాలను క్రోడీకరిస్తూ ఆ ప్రదేశం యొక్క చరిత్రను, ఆ ప్రదేశం యొక్క ప్రత్యేకతను వర్ణిస్తూ అనేక రచనలు చేయడం జరిగింది. అటువంటి రచనలే మనము యాత్రా రచన అని అంటున్నాం. ఈ యాత్రా రచనలు చదవడం వల్ల పాఠకులకు అక్కడి ప్రాంతపు విశేషాల గురించి, అక్కడి ప్రజల యొక్క సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతుల గురించి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తను కూడా అలాంటి అనుభూతులను పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి మన తెలుగు సాహిత్యంలో ఎటువంటి యాత్రా రచనలు ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ యాత్రా రచన 1830 సంవత్సరంలో ప్రారంభమైంది. అలనాటి మద్రాస్ సుప్రీంకోర్టు ఉద్యోగి అయిన వీరస్వామి 100 మంది పరివారంతో బయలుదేరి ఇప్పటి రాయలసీమ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల మీదుగా కాశీకి చేరుకొని తిరుగు ప్రయాణంలో బీహార్, బెంగాల్, ఒరిస్సా, కళింగాంధ్ర, కోస్తాంధ్ర మీదుగా మద్రాస్ చేరుకున్నారు. ఈ 15 నెలల ప్రయాణంలో తను పొందిన అనుభవాలను సూక్ష్మమైన వివరాలతో కాశీయాత్ర చరిత్ర అనే పేరుతో ఈ యాత్రా రచనను రచించారు. ఆ తర్వాత చాలామంది కవులు, రచయితలు వారు సందర్శించినటువంటి అనేక ప్రదేశాలను వర్ణిస్తూ యాత్రా రచన చేశారు. 1967 సంవత్సరంలో రచయిత్రి నాయని కృష్ణకుమారి గారు తన కాలేజీ పిల్లలను కాశ్మీర్ వరకు విహారయాత్రకు తీసుకెళ్లి అక్కడి ప్రదేశాలతో, ప్రకృతితో, మనుషులతో మమేకమై తన అనుభవాలను అక్షరాలుగా మార్చి కాశ్మీర దీపకలిక అనే పేరిట పుస్తకంగా ప్రచురించారు. కవి, రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి గారు కూడా తన కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి ఉత్తర దేశ యాత్ర చేసి మా యాత్ర అనే పుస్తకం పేరుతో రచన చేశారు. 1960లో అమెరికాను సందర్శించిన అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా తన అనుభవాలను చూసి నేను చూసిన అమెరికా అంటూ ఒక పుస్తకంగా కూడా ముద్రించారు. అలాగే 1990లో దాసరి అమరేంద్ర గారు 3 నగరాలు, స్కూటర్లపై రోహతాంగ్ అనే యాత్రా రచన చేశారు. ఎం ఆదినారాయణ గారు 1999 సంవత్సరంలో భ్రమణకాంక్ష అనే పేరుతో రచన చేశారు. అలాగే పరవస్తు లోకేశ్వర్ గారు 2009లో స్కూటర్పై ఛత్తీస్గఢ్ అనే యాత్రను అద్భుతంగా రాశారు. కందుకూరి వీరేశలింగం, కాళోజీ నారాయణరావు, శ్రీశ్రీ, రావూరి భరద్వాజ, ఆరుద్ర, సోమసుందర్, సినారే, ఎన్ గోపి, వాస ప్రభావతి, అంపశయ్య నవీన్, కమన శర్మ లాంటి ఎంతోమంది కవులు, రచయితలు తమ యాత్రా రచనలు పాఠకలోకానికి అందించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు నుండి నేటి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి వరకు కూడా చాలామంది కవులు, రచయితలు తాము సందర్శించినటువంటి ప్రదేశాల గురించి వర్ణిస్తూ అనేక యాత్రా రచనలు చేశారు. సో మనం ఇప్పుడు యాత్రా రచన అంటే ఏమిటో, ఆ యాత్రా రచన ఎప్పుడు ప్రారంభమైందో, అలాగే యాత్రా రచనలో ముఖ్యమైనటువంటి యాత్రా రచనలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరి మన పాఠ్యభాగంలో ముద్దు రామకృష్ణయ్య గారు రాసినటువంటి నా ప్రథమ విదేశ యాత్ర అనే రచన తెలుసుకునే ముందు రచయిత పరిచయం చూద్దాం. ముద్దు రామకృష్ణయ్య
కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన విద్యావేత్త. వీరు 1907 సంవత్సరం అక్టోబర్ 18న మంథనిలో జన్మించారు. తల్లిదండ్రులు ముద్దు రాజన్న, అమ్మాయి. వీరి సోదరులు శ్రీ ముద్దు గణపతి, శ్రీ ముద్దు విశ్వనాథ్, అలాగే ముద్దు సీతమ్మ, ముద్దు కమలమ్మ, ముద్దు అన్నపూర్ణ రామకృష్ణయ్య గారి చెల్లెళ్ళు. ముద్దు రామకృష్ణయ్య గారి ఏకైక పుత్రిక ప్రమీల. బాల్యంలో అనేక కష్టాలను అనుభవించాడు. ఇంటింటికి నీళ్లు మోసి ఆ వచ్చిన డబ్బుతోటే చదువుకున్నాడు. ఇలా ఎన్నో కష్టాల కూర్చి 1932 సంవత్సరంలో బిఏ పట్టాను పొందాడు. 1933 జూలై 31న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని చించోలిలో మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1936 సంవత్సరంలో పదోన్నతిపై కోయిరు ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటి నుండి అతడికి విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే సంకల్పం ఏర్పడింది. అందుకోసము అనేక ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1944-46 సంవత్సరాల మధ్య ఇంగ్లాండ్కు వెళ్ళి లీడ్స్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ అంటే ఎంఈడిని పూర్తి చేసి వచ్చాడు. ఈ లండన్లో చదువుకునేటువంటి సందర్భంలోనే బీబీసీలో అనగా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో తన ఉద్యోగం చేసి అక్కడ ఎన్ని ఉద్యోగ అవకాశాలున్నా, ఆర్జన అవకాశాలున్నా కూడా మాతృదేశానికి సేవ అందించాలనేటువంటి సత్సంకల్పంతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. విదేశాలకు వెళ్ళడానికి పూర్వమే ఉపాధ్యాయుడిగా 11 సంవత్సరాల అనుభవం కలిగిన రామకృష్ణయ్య అక్కడి నుండి వచ్చిన తర్వాత 1948 సంవత్సరంలో గుల్బర్గా కళాశాలలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని మళ్ళీ కొనసాగించాడు. విదేశాలలో విద్యా విధానం గురించి తెలుసుకోవాలనేటువంటి సంకల్పంతో 1951 నుండి 52 మధ్యకాలంలో మలేషియా, ఫిలిప్పీన్స్, అమెరికా ఖండంలో 24 రాష్ట్రాలను, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్, మొరాకో వంటి దేశాలలో పర్యటించి అక్కడి విద్యా విధానం గురించి విద్యావేత్తలను అడిగి తెలుసుకున్నాడు. 1954 మరియు 55 మధ్యకాలంలో ఆస్ట్రేలియా ఖండంలో పర్యటించి అక్కడి విద్యా విధానాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. 1958 సంవత్సరంలో ఒక యాత్రికుడిగా రష్యా, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను సందర్శించి అనేక సంస్థలను పరిశీలించి వచ్చాడు. ఇలా వివిధ దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసిన రామకృష్ణయ్య వాటి స్ఫూర్తితో మన దేశ విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ మొదలైన జిల్లాలలో ప్రభుత్వ విద్యాశాఖాధికారిగా పనిచేసి పాఠశాల విద్యా నిర్వహణలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. తరగతి గదిలో సౌండ్ సిస్టాన్ని పెట్టించడము, ఉపాధ్యాయుడు రాని సందర్భంలో ఆ ఉపాధ్యాయుడితో పాఠ్యాంశాలను రికార్డు చేయించి వాటిని వినిపించడము లాంటివి ఎన్నో సంస్కరణలు విద్యా విధానంలో ప్రవేశపెట్టారు. ఇలా తన జీవిత ప్రస్థానంలో టీచర్గా, హెడ్ మాస్టర్గా, విద్యాధికారిగా, ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన తర్వాత కూడా సన్యాసాన్ని ధరించి నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని జీవిత పర్యంతం కొనసాగించినటువంటి గొప్ప విద్యావేత్త ముద్దు రామకృష్ణయ్య గారు. తన విధి నిర్వహణలో ప్రతి అంశాన్ని అక్షర రూపంలో భద్రపరిచి అనేక సంస్కరణలకు బీజం వేశారు. రామకృష్ణయ్య నిరంతరం తన దినచర్యను రాసుకుంటూ 6000 పుటలకు పైగా అమూల్యమైన అంశాలను ఈ లోకానికి అందించినటువంటి మహానీయుడు. అలాంటి మహానీయుడు 1985 సంవత్సరం అక్టోబర్ 21న గుండెపోటుతో కన్నుమూశాడు. కష్టాలనేవి పరీక్షల లాంటివని, వాటిలో ఉత్తీర్ణత కావడానికి ప్రయత్నించాలని, వాటిని వదిలిపోతే విజయం సాధించలేమని ముద్దు రామకృష్ణయ్య విద్యార్థులకు నిరంతరం బోధించేవారు. ముద్దు రామకృష్ణయ్య గారు సమయపాలన ఖచ్చితంగా పాటించేటువంటి వారు. ఒక సందర్భంలో పాఠశాలలో జాతీయ
పతాక ఆవిష్కరణ కోసము ఒక రాజకీయ నాయకుని ఆహ్వానించారట. సమయం మించిపోయింది, రాజకీయ నాయకుడు రాలేదు. సమయపాలన పాటించలేని భావించి తనే ఆ జాతీయ పతాక ఆవిష్కరణను కావించాడు. అంటే సమయానికి అంత విలువనిచ్చేవాడు ముద్దు రామకృష్ణయ్య. అందుకే విద్యార్థులారా, ముద్దు రామకృష్ణయ్య గారి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలను మాత్రం వీడకుండా కృషి చేస్తే అనుకున్నటువంటి విజయాన్ని సాధించవచ్చు. ఈ రామకృష్ణయ్య గారు అనేక మంది విద్యార్థులకు ఆదర్శప్రాయులయ్యారు. అందుకే పూర్వ విద్యార్థులు అంతా కలిసి వారు బోధించినటువంటి పాఠశాలలోనే రామకృష్ణయ్య గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంతేకాకుండా విద్యార్థులకు విద్యారంగానికి చేసినటువంటి సేవలను కొనియాడుతూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మరి మన ఉపవాచకమైనటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర రచయిత రాసిన డైరీల ఆధారంగా ముద్రితమైంది. ఇందులో రచనా సౌలభ్యం కోసం రచయిత అక్కడక్కడ ఆంగ్ల పదాలను, ఉర్దూ పదాలను విరివిగా ఉపయోగించారు. ఈ నా ప్రథమ విదేశ యాత్ర అనే పాఠ్యభాగంలో మొత్తం 12 భాగాలున్నవి. అవి తొలి సంకల్పము, తొలి ప్రయత్నము, విదేశయాత్ర ప్రయత్నం మొదలుపెట్టిన నాటి నా పరిస్థితులు, ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు, విద్యా శాఖానుమతి, నా మొదటి పాస్పోర్ట్ కథ, డబ్బు సమస్య, వీడ్కోలు, సముద్ర ప్రయాణం, ఇంగ్లాండులో నా విద్యాభ్యాస ఆరంభం, ఇంగ్లాండులో నా విద్యాభ్యాసం, మరలి రాకడ. ముందుగా మనం మొదటి భాగమైనటువంటి తొలి సంకల్పము అనే భాగాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులారా, నేను రచయిత మీ ముద్దు రామకృష్ణయ్యను. నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాను, కానీ పట్టుదల మాత్రం వీడలేదు. అందుకే అనేక విజయాలు సాధించాను. ఆయా సందర్భంలో నేను పొందినటువంటి అనుభవాలను, అనుభూతులను డైరీలో రాసుకున్నాను. దీనిని ఆధారంగా చేసుకొని నా ప్రథమ విదేశయాత్ర అనే పేరిట ముద్రించి మీకు ఉపవాచకంగా అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ నా గురించి తెలుసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా దృఢ సంకల్పం వీడకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కోసం కృషి చేయండి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. నేను పుట్టినప్పటి నుండి మొదలు నేను పడిన కష్టాలను, విదేశ యాత్రలకై నేను చేసిన ప్రయత్నాలను, నా విదేశ యాత్రలను, ఉపాధ్యాయుడి స్థాయి నుండి విద్యాధికారిగా ఎదిగిన తీరుతెన్నులను సవివరంగా వివరిస్తాను. మరి చక్కగా వింటారు కదూ. మొదటి భాగమైన తొలి సంకల్పంలో నేను ఎక్కడ పుట్టానో, నేను ఎలా చదువుకున్నానో, నా వివాహానికి సంబంధించిన విషయాలు వినండి. తెలుగు సంవత్సరాలు మనకు 60 ఉన్నాయి కదా. దానిలో 41వదైన ప్లవంగనామ సంవత్సరం అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమిలో శాలివాహన శకమైనటువంటి 1829 సంవత్సరంలో లేదా క్రీస్తు శకం 1907 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన సూర్యోదయ సమయంలో కరీంనగర్ జిల్లా మంథెన గ్రామంలో నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు మా నాన్నగారు ముద్దు రాజన్న గారు ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు పాఠశాలలో సింగిల్ టీచర్గా పనిచేసేవారు. నేను పుట్టిన కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు ఆ ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారము మరియు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కోపులను, చింతకాని చెరువును గుత్తకు తీసుకున్నారు. ఎందుకో తెలియదు కానీ వీటిలో పెద్ద నష్టం వచ్చింది. ఆస్తి కన్నా అప్పు పెరిగింది. నాకు 13 ఏళ్ల వయసులో మా నాన్నగారు నాకు పెళ్లి చేసేశారు. నా మొదటి భార్య పేరు రాధాంబ. అప్పుడు ఆమెకు 10 ఏళ్లే.
నేను 5వ తరగతిని ఉర్దూ మీడియంలో చదువుతున్నా. అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్పేవారు కాదు. ఒకవైపు వ్యాపారంలో వ్యవసాయంలో నష్టం రావడం వల్ల అప్పుల ఒత్తిడి బాగా పెరిగింది. అందుకే మా నాన్నగారు ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశారు. ఒక ఇల్లు మాత్రమే మిగిలింది. అంతేకాక 6,000 అప్పు కూడా మిగిలింది. ఆ కాలంలో మా ఊళ్ళోని బ్రాహ్మణులు మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతానికి వెళ్ళి వంటలు చేసి డబ్బు సంపాదించేవారు. మా నాన్నగారు కూడా వంటలు చేసి సంపాదించి ఆ వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలని నాగపురం వెళ్ళారు. కానీ వారికి వంటలు రాక ఏమీ సంపాదించలేకపోయారు. నేను, మా అమ్మ, తమ్ముడు, చెల్లెలు తినడానికి తిండి లేక బాధపడేవారం. అప్పుల వారింటికి వచ్చి నా తండ్రిని, నీ భార్యను అమ్మి నీ కొడుకును అమ్మి మా అప్పులు కట్టు అని తిట్టేవారు. వారు తిట్టేటప్పుడు ఆ మాటలకు నాకు చాలా బాధ వేసేది. ఇంటి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చేతులు జోడించి దేవునితో మొరపెట్టుకునేవాడిని. ఈశ్వరా, నాకు చదువు వచ్చే ఆశ లేదు, కానీ నాకు నీ మీద నమ్మకం. నీవు నాపై కనికరించి చదువు చెప్పించు. విలాయతుకు చదువుకు పంపు. నా చేత నా తండ్రి అప్పులు తీర్పించి ఇల్లును అమ్మకుండా ఉంచి దాని ముందర గుర్రపు బగ్గీలను మోటాలను నా చేత పెట్టించి నా తండ్రికి తల్లికి ఇప్పటికన్నా ఎక్కువ పేరు మర్యాదలు నా వలన తెప్పించు అని దేవుడిని వేడుకునేవాడిని. 1920-21 సంవత్సరంలో, అంటే నాకు 13 సంవత్సరాల వయసులో నాకు పెళ్లి చేసినప్పుడు అందరూ డబ్బు లేనివాడు చదువుకోలేడు, వివాహం విద్యానాశయ అని అనుకునేవారు. నాకు ఈశ్వరుని పైన చాలా నమ్మకం ఉండేది. అందుకే ఆ మాటను తప్పు అని రుజువు చేయాలని అనుకున్నాను. ఇంగ్లీషు సబ్జెక్టు లేకుండా మాధ్యమికలో చదువుకున్నాను. ఆ తర్వాత సంవత్సరంలో 3rd క్లాసులో పాస్ అయ్యాను. నాకు 18 ఏళ్ల వయసులో, అంటే 1925 సంవత్సరంలో కుమార్తె పుట్టింది. తెలుగు సంవత్సరమైన క్షయ సంవత్సరంలో పుట్టింది గనక దానికి క్షయ అని పేరు పెట్టుకున్నాను. ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజులకు నా భార్య రాధాంబ అనారోగ్యంతో చనిపోయింది. అది చాలదన్నట్టు మరుసటి సంవత్సరం 1926లో నా కూతురు క్షయ కూడా చనిపోయింది. లోకమంతా చీకటిగా అనిపించింది. కష్టాలు చుట్టుముట్టాయి. అయినా నా ధైర్యాన్ని వీడలేదు. నా దృష్టంతా మళ్ళీ చదువుపై నిలపాలని, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని హన్మకొండకు వెళ్ళాను. మా తాతగారు, అంటే మా నాన్నగారి తండ్రి శ్రీ ముద్దు పాపన్న శాస్త్రి గారు, నా చదువు కొరకు చందాలు వేసైనా కూడా నెలకు 15 రూపాయలు పంపిస్తానురా, నువ్వు వెళ్ళి చదువుకో అని ధైర్యం చెప్పారు. అలా తాతగారు పంపించిన డబ్బుతో హన్మకొండలో చదవడం మొదలుపెట్టాను. 4 సంవత్సరాల పాటు మా తాతగారు నాకు డబ్బు పంపించేవారు. ఆ తర్వాత ఎందుకో ఇవ్వడం మానేశారు. తప్పనిసరి పరిస్థితులలో ఒకవైపు చదువుకుంటూనే నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించేవాడిని. ఆ వచ్చిన డబ్బులలో మా అమ్మగారికి కూడా కొంత పంపించేవాడిని. ఇంతలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. సరిగా చదువుకోకపోవడం వల్లనేమో ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. మళ్ళీ మరుసటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయ్యాను. నేను చదువుకునేటప్పుడు హన్మకొండలో తుంగతుర్తి నరసింహరావు గారు అనేవారు ఉండేవారు. వారి దత్తపుత్రుడు తుంగతుర్తి వెంకట కృష్ణయ్య. ఈ తుంగతుర్తి వెంకట కృష్ణయ్యకు నేను ట్యూషన్ చెప్పేవాడిని. 10వ తరగతి పాస్ అయ్యాను కాబట్టి ఇక ఇంటర్మీడియట్ చదవాలని ఆశ కలిగింది. అప్పట్లో ఇంటర్మీడియట్ను FA అనేవారు. నేను ఫస్ట్ ఇయర్ చదువుకునేటప్పుడు మా తాతగారు, అమ్మగారు నాకు మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నారు. ఆ కాలంలో బంగారం పెట్టందే పిల్లనిచ్చేవారు కాదు. అందుకే మా తాతగారిని తీసుకొని ఊరూరా ఇల్లు తిరుగుతూ 50 తులాల బంగారం పోగు చేశాను. అలా
పోగు చేసిన బంగారం పిల్లవారికిచ్చి 1929 సంవత్సరంలో రెండవ పెళ్ళి చేసుకున్నాను. కానీ విధి లిఖితం ఎవరు మార్చలేరు కదా. పెళ్ళైన 2 ఏళ్లకే 1931లో కలరా వ్యాధి వచ్చి నా రెండవ భార్య మధురమ్మ కూడా చనిపోయింది. హన్మకొండలో ఇంటర్మీడియట్ పూర్తయిపోయింది. పై చదువుల కోసం హైదరాబాద్కు వెళ్ళాను. అక్కడ BA చదవడం మొదలుపెట్టాను. అప్పుడు కూడా డబ్బు సంపాదించి అమ్మకు పంపించేవాడిని. నాకు 24 ఏండ్ల వయసులో మూడో పెళ్లి జరిగింది. నాకు 3 చెల్లెళ్ళు. 1932 సంవత్సరంలో నా ఖర్చులతో నా చెల్లి సీతమ్మ పెళ్లిని ఘనంగా చేశాను. మరోవైపు చదువు సాగుతూ ఉన్నది. BAలో 3rd క్లాస్లో పాస్ అయ్యాను. ఆ సందర్భంలోనే ఎలాగైనా ఇంగ్లాండ్కి వెళ్ళి LLB చదవాలని సంకల్పం చేసుకున్నాను. హైదరాబాద్లో నేను చదువుకునేటప్పుడు ధనవంతులైనటువంటి రెడ్డి స్నేహితులు ఉండేవారు. వారి సహాయం కోరి నేను ఇంగ్లాండ్కి వెళ్ళి ఎలాగైనా LLB చదువుకోవాలని అనుకున్నాను. నాకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే ఇష్టం లేకుండే. నేనొకటి తలుచుకుంటే దైవం ఒకటి తలిచినట్టు అయింది. ఒకవైపు ఇంటి ఖర్చులు పెరిగాయి. LLB మొదటి సంవత్సరం పూర్తి చేసి డబ్బు దొరకకపోవడం వల్ల పరీక్ష రాయకుండానే చదువు ఆపేశాను. చదువు ఆగిపోవడం వల్ల ఏం చేయాలో తోచలేదు. భుజానికి జోలె వేసుకున్నాను. చేతిలో డైరీ, పెన్సిల్ పట్టుకొని భారతదేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలని డబ్బు లేకుండానే ఎడ్యుకేషన్ టూర్కు బయలుదేరాను. ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ అనేక ప్రదేశాలు తిరిగాను. నాందేడ్, పర్బనీ, ఔరంగాబాద్, నాసిక్, ముంబై, భోపాల్, టాటానగర్, కోల్కత్తా, గయా, ఢిల్లీ, ఆగ్రా, షిరిడి, అహ్మదాబాద్ మొదలైన ప్రాంతాలన్నీ చూసి నా స్వగ్రామమైనటువంటి మంతెనకు తిరిగి వచ్చాను. 1933 సంవత్సరం జూలైలో గుల్బర్గాకి వెళ్ళాను. అక్కడ మహబూబ్ షాయి మిల్లులో అన్స్కిల్డ్ లేబర్గా పనిచేయడం మొదలుపెట్టాను. ఈ గుల్బర్గా కాలేజీలో ప్రిన్సిపాల్ శ్రీ జుల్ఫీకర్ అలీ హక్కానీ గారు ఉండేవారు. చాలా మంచివారు. వారు నన్ను పిలిచి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేయమని కోరారు. వారి సిఫార్సు మేరకు గుల్బర్గా జిల్లా చించోలిలో ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలో 1933 జూలై 31వ తేదీన నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. అప్పుడు నాకు 40 నుండి 60 రూపాయల స్కేలు ఉండేది. నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే నాకు కూతురు పుట్టింది. దాని పేరు ప్రమీల అని పెట్టాను. ఏదేమైనా ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకోవాలనే కోరిక మాత్రం మారలేదు. విద్యార్థులారా, ఇదే నా తొలి సంకల్పము.